సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి చెప్పండి మేడం. సాంగ్స్ ఎక్కువ లేకుండా బట్ అనిరుద్ధ్ రవిచంద్ర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. కంబ్యాక్ ఇచ్చిందా మనోడు? కంబ్యాక్ మేడం చాలా బాగుంది. విజయ్ నా పర్ఫార్మెన్స్ ఎట్లుంది అక్క? చాలా ఇష్టపడినట్టేనా విజయ్ దేవరకొండకి? విజయ్ దేవరకొండకి ఇష్టపడినట్టేనా? కంబ్యాక్ ఇది. కథకి హీరో అవ్వాలంటే ఎట్లా అండి, ఒక్కోసారి విలన్ కూడా హీరో అవ్వాలి కదా. అన్ని కథలు ఇలాగే తీస్తేనేమో ఇలాగే తీశారంటారు, కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తేనేమో ఎందుకు అలా చేశారు, అలా లేదు కదా. అలా మనం ఏదో ఇందాక ఎవరో అన్నారు రథాన్ని ఇలా ఒకటే లాగేస్తాడా అలా అని. ఎందుకు లాక్కూడదండి, అతను హీరో. మీరే అంటున్నారు కదా హీరో అని. హీరో అంటే పాసిబుల్ అవుతుంది. సో నాకైతే సినిమా నచ్చింది. సో నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. చాలా బాగుంది సినిమా, ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. అనిరుద్ధ్ గారి బీజిఎం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సాంగ్ ఏదో లేపేశారంట కదా, నాకు తెలియదు ఆ సాంగ్ ఏంటనేది. బట్ కథను డిస్టర్బ్ చేయకూడదని నాకు తెలిసి ఆ సాంగ్ లేపేసి ఉండొచ్చు. ఆవిడది కొద్దిగా అంటే హీరోయిన్ అని చెప్పలేమండి, ఆవిడ క్యారెక్టర్ చాలా బాగుంది. ఖచ్చితంగా అండి 100% కంబ్యాక్స్ అండి. అంటే ఇప్పుడు ఆయన రొటీన్గా చేస్తున్నారని ఎప్పుడైతే ఆ ఫ్యాన్స్ అనుకుంటున్నారో, లేదు నేను డిఫరెంట్గా కూడా ట్రై చేయగలను, నాలో ఎంత స్టామినా ఉందని ప్రూవ్ చేసుకునే సినిమా ఇది. మూవీ అయితే చాలా బాగుందన్న. నెగిటివ్ రివ్యూలు అయితే ఇచ్చేవాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ సినిమా అయితే నా పరంగా చాలా బాగుంది. విజయన్నకి కంబ్యాక్ లైగర్ తర్వాత ఈ సినిమా అయితే మంచి హిట్ పడిందని చెప్పాలి. రొమాన్స్ అట్లాంటివి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. మనకి సత్యదేవ్ అన్న బ్రదర్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, అన్నని చంపేశారు, అది ఒక బాధాకరం విషయం. మూవీ పరంగా అయితే చాలా మ్యూజిక్ చాలా బాగుంది అన్న, బీజిఎం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి హీరోయిన్ కూడా కొద్దిగా క్యారెక్టరే ఉన్నా కూడా డాక్టర్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. విజయ్ దేవరకొండ గారి సినిమా ఇప్పుడే చూడడం అయితే జరిగిందనమాట. అంటే విజయ్ దేవరకొండ గారు అమ్మాయిని ఎలా కోరుకుంటారంటే మ్యూటా ఆల్సో ఎలా కోరుకుంటారంటే రొమాంటిక్ సీన్స్, దాని తర్వాత ఇంకోటో అంటే బెడ్రూమ్ సీన్స్, ఆ టైప్ ఆఫ్ వేరు కోరుకుంటారు అనమాట. ఏంటంటే విజయ్ దేవరకొండ గారు అయితేనేమి, సత్యదేవ్ గారు అయితేనేమి, మహేష్ అయితేనేమి, దాని తర్వాత భాగ్యశ్రీ గారు అయితేనేమి అంటే దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. స్టోరీని నమ్ముకున్నారు. అంటే ఇంటరాక్షన్ సీన్లో ఎలివేషన్స్, దాని తర్వాత మన ఈయన దాంట్లో ఎలివేషన్ సత్యదేవ్ గారి ఎలివేషన్స్, దాని తర్వాత తమిళ నుంచి ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు తెలియదు, ఆయన మటుకు ఇచ్చిపడింది గారి యాక్టింగ్. డిఓపి పరంగా చెప్పాలంటే అసలు కెమెరాలు గింబి వేసాడు, దాని తర్వాత డ్రోన్లు వేసి పడి అసలు తిప్పి దింగాడు. అయ్యా అసలు ఒకటి పడవ ఉంటుంది, పడవలో ఆయన డిఓపి ఎవరో దండం పెట్టాలి. దాని తర్వాత తమిళ నుంచి ఒక ఆయన వచ్చాడు కదా ప్రీవియస్ ఈవెంట్, ఆయన పేరు అయితే తెలీదు, వెంకటేష్ అంట. అయితే ఆయన ఏంటంటే నాన్న లేడు అని చెప్పి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పాడనమాట. తెలుగు చలన పరిశ్రమ నాన్నలాగా ఊహించుకోండి, ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ సపోర్ట్ చేద్దామన్నమాట. యాక్టింగ్ ఇచ్చి పడేశారు, ఫైట్ సీన్లు ఉంటాయి, అది అసలు బీభత్సమయ్యా ఫైట్ సీన్లు, మన యానిమల్ సినిమా అనిపించాయి అన్నమాట. బీజం పరంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్వేస్ నో బక్కోడ్ అని చెప్పాడు కదా మన ఆయన, ఇచ్చి పడేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇది మల్టీప్లెక్స్ కాబట్టి డుబ్ అని వచ్చాయి, కానీ వేరే సినిమాలో వేరే మాస్ థియేటర్కి వెళ్తే మొత్తం ఇచ్చి పడేది అనమాట. అయితే డెఫినెట్లీ హీ విల్ కంబ్యాక్ డెఫినెట్లీ వచ్చింది. బాగుంది. విజయ్ దేవరకొండ చాలా హార్డ్ వర్క్ చేశాడు, హిట్ అవుతుంది. కంబ్యాక్ ఇచ్చాడు. ఎమోషన్ బాగుంది, ప్రతి సీన్ కూడా హైలైట్ ఉంటుంది ప్రతిదీ. సో ఇట్స్ నాట్ లైక్ ఆర్టిఫిషియల్ గా పెట్టినట్టు ఏమి ఉండదు. సో ఫ్లోలో చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. విజయ్ దేవరకొండ విజృంభ ఇచ్చేసాడు అంతే. డిఫరెంట్గా ఉంది, పర్లేదు హిట్ పడింది. ఇది ఇన్ని సినిమాలు అలాగా ఇప్పుడు అలాగా బాగా డిఫరెంట్ అనిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కింది పై అని ఏం లేదు, కానీ బీజిఎం సూపర్, విలన్ యాక్టింగ్ సూపర్ ఉంది. అంటే ఇప్పుడు సత్యదేవ్ గారు బాండింగ్ ఎలా ఉంది? బ్రదర్ బాండింగ్ కొత్తగా ఉంది, బ్రదర్ అన్నదమ్ములది బాగుంది బాండింగ్. పర్లేదు, తక్కువ చూపించారు అమ్మని, కానీ హిట్. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అన్ని సినిమాల కంటే ఈ సినిమా డిఫరెంట్ ఉంది. యాక్షన్ సీన్ సూపర్. కొండను ఉండగా బండలు బద్దలైపోతాయి. కొండను ఉండు కదా, బండలు మొత్తం బద్దలైపోతాయి అనమాట. గ్రెనేడ్ రాళ్ళు ఉంటాయి కదా, వాటిని కొట్టేసిండు. వెంకటేశ్వర స్వామి కొండ మీద పోయి మొక్కిండు, ఈ బండలు పగలు తెంగిండు, అన్నిటి నెగిటివ్ బండలు అన్ని పగలు తెంగిండు అనమాట. నాగార్జున గారు తీశారు మాస్ ఈ మూవీలో. విజయ్ దేవరకొండ ఊరా మాస్. అనిరుద్ధ్ బీజిఎం మన పాలగాడే, తెలుగుని పాలగాడే,
కొద్దిగా కట్టప్ప మూవీలో రానా అన్నట్టు ఈ కట్టప్ప నమ్మొచ్చా అన్నట్టు రజనీకాంత్కి ఒకడే కొడతానని భ్రమ. ఈ మూవీతోటి విజయ్ దేవరకొండ కొట్టిండు కదా, నెక్స్ట్ తెలుగుడి ప్రతి మూవీకి అనిరుద్ధ డైరెక్టర్ అందియాలని నేను అనుకుంటున్నాను. 100 మాసాల కంబ్యాక్, 1 మాస్ కాదు 100 మాస్. అంటే తెలంగాణలో ఇటువంటి హీరో పుట్టినందుకు తెలంగాణ అంతా గర్వించాలి. రేవంత్ రెడ్డి పక్కన కూకోబెట్టుకున్నాడని చూసుకోండి ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుందో. ఇచ్చి పడేశాడు ఈ మూవీతోటి. అయితే ఒక్క తెలుగులో కాదు, బాలీవుడ్ కన్నడ, తమిళ్, మలయాళం అన్ని భాషల్లో ఇటు కొట్టినాడు. రాయలసీమ యాసలో అయితే చెప్పాలంటే విజయ్ దేవరకొండ ఇటు కొట్టినాడు. ఎక్సలెంట్, సూపర్, మైండ్ బ్లోయింగ్. అంటే చాలా రోజుల నుంచి హిట్ లేదు మనోడికి, ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మ్యూజిక్ ఎట్లా ఉందన్నా? చాలా బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అంతా లేదు, బట్ సత్యదేవ్ వన్ మ్యాన్ షో అంటున్నారు కదా, దాని మీద ఏంటి? దాంట్లో ఇలాంటి ఉద్దేశం ఏం లేదు, అంత బ్యాడ్ ఏం లేదు, సూపర్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, హిట్ అయితే పడ్డది కాను. ఎక్సలెంట్. ఎలా ఉంది బ్రో కింగ్డమ్ మూవీ? చాలా బాగుంది. కింగ్డమ్ మూవీ చాలా బాగుంది, అందరూ చూడండి. లాస్ట్గా అర్థం కాకపోయినా పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2తో మీ అందరూ చూసి సంతోషపడతారు. పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది అన్న? చాలా మంచిగా అనిపించింది. విజయ్ అన్నకి ఇది ఒక కంబ్యాక్. ఈ కంబ్యాక్ మీరు అందరూ ఒకసారి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అనిరుద్ధ్ గారి బీజిఎం ఎట్లా అనిపించింది? అనిరుద్ధ్ గారి గురించి ఏం చెప్తాం మనం, అనిరుద్ధ్ గారు వేరే లెవెల్ బీజిఎం. అది ఆ మూవీకి ఆ బీజిఎంఏ ఒక అందం అన్న. ఇప్పుడే చూసాను కింగ్డమ్ మూవీ సినిమా అంటారన్న, ఇది అద్భుతం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. విజయ్ దేవరకొండ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ అర్జున్ రెడ్డిలో ఎంత బాగా కనపడ్డాడో అంతకు మించి ఉందని అనమాట. స్టోరీ అన్న, మెయిన్ స్టోరీ చాలా బాగుంది. గౌతమ్ గారు స్టోరీ రాసుకునే విధానం కానీ ఒక యుద్ధం చేశాడనమాట విజయ్ దేవరకొండ. అలాగే హీరో సత్యదేవ్ గారు కూడా చాలా అంటే చాలా మంచి రిలేషన్ ఉందన్నమాట వాళ్ళిద్దరి మధ్య. బ్రదర్స్ మధ్య ఎమోషన్ చాలా బాగా చూపించారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. సో ఒక అన్న కోసం తమ్ముడు చేసిన యుద్ధం అని చెప్పాలి. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి సీన్స్. ఇంటర్వెల్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారనమాట, చాలా బాగుంటుంది. సో ఒక స్పైగా వచ్చి దాంట్లో నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు ఉన్నాయి అనమాట. ఆ ట్విస్టులను చూస్తే నిజంగా లాస్ట్లో కూడా ఇంకా ట్విస్ట్ ఉంది అనమాట. పార్ట్ 2 కూడా లీడ్ ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి సీన్స్. అందరూ వచ్చి థియేటర్లో చూడండి. అనిరుద్ధ్ మ్యూజిక్ అనమాట, గూస్ బంప్స్ అనమాట. చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి రండి. సో మిగిలిన క్యారెక్టర్స్ ఏమున్నా కానీ అన్నీ చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట. లాస్ట్ 20 మినిట్స్ విరగదీశారనమాట మ్యూజిక్ ప్లస్ విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్.